చాలా వరకు నేను నా జీవితమే స్నేహితులమయం అనమాట. నేను ఫ్లైట్లో ఎక్కితే నా పక్క కూర్చున్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాను. యూ డోంట్ బిలీవ్, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళతో టచ్లో ఉంటాను. అది ఎవరైనా అవ్వచ్చు. అది నా ఫీల్ ఏంటంటే ప్రతి కలయికలో ఏదో ఒక మీనింగ్ లేకపోతే ఆయన మన పక్కన, నేను ఆయన పక్కన కూర్చోను, ఆయన నా పక్కన కూర్చోరు. సో కూర్చోడానికి కూడా భగవంతుడు అన్ని డిసైడ్ చేస్తాడు. ఇవన్నీ ఆల్ డెస్టిన్డ్. దట్స్ హౌ ఐ ఫీల్. అలా నాకు ఎంతో మంది ప్రముఖులు పరిచయం అయ్యారు ఫ్లైట్స్లోనే. ఒకరైతే నారాయణాచార్యులు గారని బెంగళూరులో ఉంటారు. ఆయన అయితే నేను 4 సార్లు ఫ్లైట్ ఎక్కాను, బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు. ప్రతిసారి ఆయన నా పక్కనే. ఏంటంటే మీ ఇద్దరం మళ్ళీ సాయిబాబా భక్తులు. సో అలా కలిసి ఈరోజు ఇండస్ట్రీలో చాలా మందికి నేను ఆయన మూలంగా ఉద్యోగాలు ఇప్పించాను. ముఖ్యంగా మన 24 క్రాఫ్ట్స్లో ఉన్న చాలా మంది టెక్నీషియన్స్ పిల్లలకి. సో ఇవన్నీ ఏంటంటే దట్స్ వాట్ ఐ బిలీవ్. సో వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఏదో ఒక బ్లెస్సింగ్లో వస్తుంది. అది మా అమ్మ మాకు నేర్పించిన ఒక జీవన సూత్రం. అది ఈరోజు మళ్ళీ ఆ డివైన్ బ్లెస్సింగ్సే ఈరోజు ఆదికి శంబాలకి రావడం కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఆ డివైన్ బ్లెస్సింగ్స్